హలో మాస్టర్, ఏమండే మేడం గారు. ఇవాళ మనం మా చిన్నత్త చేసే వెజ్ పులావ్ గురించి మాట్లాడుకుందాం అండి. చిన్నప్పుడు ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా, ఇంటికి ఎవరన్నా వస్తున్నారన్నా గానీ ఈ వెజ్ పులావ్ ని పక్కా చేస్తుండేవాళ్ళు. కూరగాయ ముక్కలు, జీడిపప్పు పలుకులు పుష్కలంగా తగులుతూ నెయ్యిలో వేయించిన బ్రెడ్ ముక్కల్ని పులావ్తో నంచుకొని తింటుంటే చిన్న మసాలా ఫ్లేవర్ తో చాలా అంటే చాలా బాగుంటుందండి. కూరగాయలు తరిగే సమయాన్ని పక్కన పెడితే ఎగ్జాక్ట్ గా అరగంటలో తయారైపోతుంది. ఇవాళ నేను చెప్పే కొలతలతో నలుగురు ఈజీగా తినొచ్చు. 2 పావుసేర్ల బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి 3 గ్లాసుల మంచినీళ్లు పోసుకొని కొంచెం నూనె, చిన్న ఉప్పు వేసుకొని అన్నాన్ని పలుకుగా వండుకోండి. 2 బంగాళాదుంపల్ని, క్యారెట్లని, క్యాప్సికమ్ ని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరిగి పక్కన ఉంచుకోండి. ఒక గిన్నెలో మంచినీళ్ళని తీసుకొని కోసిపెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని ఉడకబెట్టుకోండి. ఇంకొక గిన్నెలో కొంచెం రాళ్ళుప్పు, మంచినీళ్ళని వేసుకొని మీల్ మేకర్ ని ఉడకబెట్టుకోండి. ఈ పులావ్ కి మీల్ మేకర్ ఆప్షనల్ మాత్రమే, ఇష్టం ఉంటేనే ఉడకబెట్టుకోండి. ఇప్పుడు ఒక బాణల్లో 2 చెంచాల నెయ్యిని వేసుకొని పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని అలాగే అల్లం ముక్కల్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన అంతా పోయి వెల్లుల్లి మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోండి. నెయ్యిలో మగ్గించుకున్న అల్లం వెల్లుల్లిని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి. ఒక పెనం మీద నెయ్యిని వేసుకొని కోసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని ఒక్కొక్కటిగా పెనం మీదకు వేసుకోండి. బ్రెడ్ ముక్కలు 2 వైపులా ఎర్రగా వేగి కరకరలాడేదాకా వేపుకోండి. ఒక మందపాటి బాణల్లో కూరగాయలు మగ్గేంత నెయ్యిని వేసుకొని నేను చూపిస్తున్న బిర్యానీ దినుసులు ప్లస్ లవంగాలు, చేతి నిండా జీడిపప్పును వేసుకొని బంగారు వర్ణంలోకి మారేదాకా వేపుకోండి. కోసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకొని బంగాళదుంప ముక్కల్ని ఒక 5-6 నిమిషాలు మగ్గనివ్వండి. కోసిపెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని, ఉడకబెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకొని అన్ని కలిసేలాగా కలుపుకోండి. పొయ్యి సెగ మధ్యస్థంగా ఉంచుకొని ముక్కల్ని చక్కగా మగ్గనివ్వండి. ముక్కలో ఒక 60-70% మగ్గిపోయిన తర్వాత ఉడకబెట్టుకున్న మీల్ మేకర్ ని వేసుకొని ముక్కలన్నిటిని నేతిలో మంచిగా మగ్గించుకోండి. బంగాళదుంప ముక్కల్ని మరీ మెత్తగా ఉడికించేసుకోకండి. కూర మధ్యలో నెయ్యిని వేసుకొని వేపుకొని గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముద్దను వేసి కూరగాయ ముక్కలకి పట్టేలాగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా వేగాలి, గుర్తుంచుకోండి. చివరిగా గరం మసాలా, మీ రుచికి తగినంత ఉప్పుని వేసుకొని ముక్కలకి పట్టేలాగా కలపండి. ఈ కలిపేటప్పుడు ఆలుగడ్డలు గుజ్జు అయిపోకూడదు, గుర్తుంచుకోండి. ముందుగా ఉడికించుకున్న బాస్మతి బియ్యంలో కొత్తిమీరని, ఈ కూరగాయల మిశ్రమాన్ని వేసుకొని అన్నానికి ఈ కూరగాయల మిశ్రమం పట్టేలాగా కలుపుకోండి. అదేదో ఉద్యమం చేసినట్టు పిసికేయకండి. చేత్తో గాని గెంటితో గాని బాస్మతి బియ్యం పలుకు విరిగిపోకుండా కలుపుకోండి. చివరిగా ఉప్పు సరి చూసుకొని సర్వ్ చేసేసుకోవటమే.